హాయ్ అండి. ఈరోజు గారెలు చేసుకుందాము. ముందుగా బియ్యం పిండి ఒక బేసన్లో వేసుకొని సరిపడా కారం వేసుకోవాలి. కొన్ని నువ్వులు వేసుకోవాలండి. పల్లీలు వేయించుకొని పల్లీలు వేసుకోవాలండి. శనగపప్పు నేను నానబెట్టలేదండి. ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత వేసాను. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. సరిపడా సాల్ట్, సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత వాటర్ పోసుకొని కొంచెం పిండిని కలుపుకోవాలండి. కలిపి పక్కకు పెట్టేసి మొత్తం కలుపుకోవాలి. ఏమన్నా ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవాలండి. కలిపిన తర్వాత మన గారెల మిషన్లో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ అయిన తర్వాత ఒక క్లాత్లో కానీ డైరెక్ట్ ముకుట్లో కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఒక క్లాత్లో వేసి తర్వాత ముకుట్లో వేసి ఫ్రై చేశానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు గారెలు విరగకుండా వస్తాయి. పప్పు మనం వేసేటప్పుడు నానబెట్టకుండా ఒక 5-10 మినిట్స్ ఉడకబెట్టేసి చేస్తే కరకరలాడే గారెలు రెడీ అండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.